తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి, కిరాణా షాపులు నడుపుకునే వాళ్ళకి, మొబైల్ షాపుల వాళ్ళకి, టిఫిన్ సెంటర్ల వాళ్ళకి, హోటళ్ళ వాళ్ళకి, చెప్పుల షాపుల వాళ్ళకి, కరెంటు సామాన్ల షాపుల వాళ్ళకి, సిమెంట్ షాపుల వాళ్ళకి, హార్డ్వేర్, ప్లైవుడ్, కార్పెంటర్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. జై విశ్వకర్మ. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 5 రోజులు విశ్వకర్మ జాతీయులతో పాటు అన్ని రకాల వ్యాపారస్తులు, కుల వృత్తుల వాళ్ళు ఈ రాజస్థానీ, గుజరాత్ వలసదారుల వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 5 నుంచి 10వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు తెలియాలి. మనం ఒకరోజు ర్యాలీగా, ఒకరోజు చెవులల్లో పువ్వులు పెట్టుకొని, ఒకరోజు బైక్ల మీద తిరుగుతూ, ఇట్లా రకరకాల ర్యాలీలు. వద్దురా నాయన ఈ గుజరాత్ రాజస్థానీ వాళ్లకు షాపులు కిరాయిలకు ఇవ్వడం, వద్దురా నాయన ఈ గుజరాత్ రాజస్థానీ వాళ్లకు ఇండ్లు కిరాయిలకు ఇవ్వడం, వద్దురా నాయన ఈ గుజరాత్ రాజస్థానీ వాళ్లకు ప్లాట్లు అమ్మడం, వద్దురా నాయన ఈ గుజరాతీ రాజస్థానీ వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ అని నినాదాలు చేస్తూ మనం 5 రోజులు నిరసన కార్యక్రమాలు తెలియాలి. బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైనటువంటి ఈ వలసదారులు, ఈ గుజరాత్ రాజస్థానీ వాళ్ళు ఇక్కడ వచ్చి మన పొట్టలు కొడతా ఉన్నారు, మన కులవృత్తులు దెబ్బతీస్తా ఉన్నారు, మన వ్యాపారాలు దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి 5 రోజులు నిరసన కార్యక్రమాలు తెలియజేసి, ఇట్టి నిరసన కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులను భాగస్వాములను చేయాలి, బీసీ సంఘాల నాయకులను భాగస్వాములను చేయాలి, రాజకీయ పార్టీ నాయకులను అడగాలి, మీరు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి లోకల్ కుల వృత్తిదారుల వైపా, లోకల్ వ్యాపారస్తుల వైపా, లేకపోతే గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చి మీకు గుడ్ విల్ ఇస్తున్నటువంటి వాళ్ళ వైపా మీ వైఖరేందో చెప్పండి అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీల నాయకులను కూడా అడగవలసిన అవసరం ఉన్నది. మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే పెద్ద ఉద్యమమే చేపట్టిండు, వీళ్ళ పైన సక్సెస్ అయిండు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం కూడా ఉద్యమం చేయాలి, మనం కూడా పోరాటం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన కుల వృత్తులు బాగుపడతాయి అని చెప్పేసి తెలుగు మాట్లాడే ఆంధ్రోళ్లపైనే ఉద్యమం చేసినాం. అయ్యోని వాడు అవ్వోని వాడే పాటలు పాడినాం. అట్లాంటిది వీళ్ళది మన భాష కాదు, మన యాస కాదు, మన లెక్క కాదు. వీళ్ళ పైన కూడా పోరాటం చెయ్యాలి. ఎవడు కూడా కొత్తవాడు రావద్దు. ఇక్కడ ఎవడో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తే 2 నెంబర్ మాల్ అమ్ముకుంటా మనమేం కాలే, ఈడ పుట్టి పెరిగిన వాళ్ళం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరం చైతన్యం కావాలి. మనకు తోడుగా, మనకు సపోర్టుగా, మనకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు ఎవరు? తెలంగాణ ఉద్యమకారులు. ఒక తెలంగాణ శ్యామ్, ఒక పిడమర్తి రవెన్న, ఒక గోరేటి రమేష్ గాయకుడు, ఇట్లా ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా మనకు మద్దతు ఉంటా ఉన్నారు. మనకు చాలా మంది డిజిటల్ మీడియా ద్వారా కూడా సపోర్ట్ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు 5 రోజులు తెలియజేయాలి. ఎవ్వడికి కూడా భయపడొద్దు. ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, తెలంగాణ రాష్ట్రం రక్తం ఉంది, తెలంగాణ గాలి ఉంది, మనకు తెలంగాణ గాలి పీలుస్తా ఉన్నాం, తెలంగాణ పౌరుషం ఉంది. కాబట్టి కొంతమంది మూర్ఖులు ఏమంటా ఉన్నారు, ఆ రాజస్థాను, గుజరాత్, ఈ మార్వడీలు హిందువులు కదా, ముస్లింలను వ్యతిరేకించండి అంటారు. అట్లాంటి మూర్ఖులకు నేను చెప్తా ఉన్నా, ముస్లింలు, హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటాం. వాళ్ళ పండగ అయితే మేము వెళ్తాం, మా పండగ అయితే వాళ్ళు వస్తారు భోజనాలకు. అన్నదమ్ముల్లాగా ఉంటాం. మేమెందుకు కొట్లాడుకుంటాం? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. ఎక్కడనో పుట్టి ఏడికెళ్ళి వచ్చిన వానితో కదా మాకు యుద్ధం. ముస్లింలు మా వ్యాపారాలకు అడ్డు లేరు కదా.
ముస్లింలు హార్డ్ వర్క్ లో ఉన్నారు. వాళ్ళు పంచర్ షాప్లు, లేత్ మిషన్లు, వెల్డింగ్ షాప్లు, ఇట్లాంటి హార్డ్ వర్కులు, బైక్ మెకానిక్లు, కార్ మెకానిక్లు, లారీ మెకానిక్లు, డీసీఎం మెకానిక్లు, ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు కదా, హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు. మా వ్యాపారాలు కొల్లగొడతలేరే ఇక్కడ పుట్టిన ముస్లింలకు మాకు పంచాలు పెట్టాలని చూస్తున్నారా? మాకు అడ్డంకెవడు? ఈ గుజరాత్ నుంచి, ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ వలసదారులు, వీళ్ళు కదా 2 నెంబర్ డూప్లికేట్ వస్తువులు అమ్మి ఇక్కడ ప్రజలను మోసం చేస్తూ, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తులు దెబ్బతీస్తూ, వ్యాపారాలు దెబ్బతీస్తుంది. కిరాణ్ షాపులకు పోటీ కిరాణ్ షాపులు ఎవడు పెడతా ఉన్నాడు? ఈ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు కదా. చెప్పుల షాపుల వాళ్ళకు చెప్పుల షాపులు ఎవరు పోటీ పెడతా ఉన్నారు? ఈ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు కదా. గిఫ్ట్ ఆర్టికల్ షాపుల వాళ్ళకు ఎవరు పోటీ పెడతా ఉన్నారు? వీళ్ళు కదా. బ్యాంగిల్ స్టోర్ ఎవడు పెడతా ఉన్నాడు? వీళ్ళు కదా. బంగారం షాపులు ఎవడు పెడతా ఉన్నాడు? వీళ్ళు కదా. గుజరాత్ వాళ్ళు, ఈ రాజస్థాన్ వాళ్ళు. ప్లైవుడ్ షాప్ ఎవడు పెడతా ఉన్నాడు? వీళ్ళు కదా. కార్పెంటర్ వృత్తి ఎవడు చేస్తా ఉన్నాడు? వీళ్ళు కదా. కరెంట్ ఎలక్ట్రికల్ సామాన్ల షాపులు ఎవడు పెడతా ఉన్నాడు? వీళ్ళు కదా. టిఫిన్ సెంటర్లు, గప్చుప్ల బండ్లు, మిక్చర్ బండ్లు, ఇవన్నీ ఎవడు పెడతా ఉన్నాడు? పాలుదా, ఆరోగ్యాలు ఖరాబ్ చేసేటి ఎవడు పెడతా ఉన్నాడు? ఈ రాజస్థాన్, గుజరాత్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా. వీళ్ళని వ్యతిరేకిస్తే మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ముస్లింలను వ్యతిరేకించుండ్రి. వాళ్ళు హిందువులు అయినంత మాత్రాన ఎవ్వని పొట్టైనా కొట్టొచ్చా? వాళ్ళు ఇచ్చే బిచ్చం, వాళ్ళు వేసే గుడ్ విల్ తీసుకొని, జోలే లేకుండా వాళ్ళ దగ్గర బిచ్చం ఆడుకొని వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతూ, ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులకు అగ్నిస్ట్గా మాట్లాడే వాళ్ళు జాగ్రత్త అని చెప్తున్నాం. నాలుకే జాగ్రత్త పెట్టుకోండి. ఒక ఆమె మాట్లాడుతూ ఉంది నిన్న, తన్నల్లంట, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే తరిమేయాలంట. ఎంత బిచ్చం వేసిర్రో మరి ఆమెకు, ఎన్ని లక్షలు బిచ్చం ఆడుకుందో వాళ్ళ దగ్గర. తెలంగాణ వాళ్ళంట పని కొంగరట. ఆమెనట రోజు పొద్దున చూసిందట, చూస్తేనట వాళ్ళ భార్య పిల్లలందరట ఏమో పని చేస్తున్నట్టు 7 గంటలకే. ఈమె చూసిందట. ఈమెకు పని శాత కాదు. పని శాత కాక ఆ రాజకీయాలలో తిరుక్కుంటా మీద ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా బిచ్చమాడుకుంటున్నట్టుంది. జోలే లేకుండా బిచ్చమాడుకొని వాళ్ళకి మద్దతు మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మీరు ఏ పార్టీలో ఉన్నా వదిలిపెట్టాం. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరు అక్కడ వాళ్ళకి ఏం మాత్రం సపోర్ట్ చేసినా తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమమే జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఎవడు భయపడు. 20 తారీఖు రోజున పిడమర్తి రవన్న, తెలంగాణ శ్యామ్, రమేష్ అన్న గాయకుడు, వీళ్ళందరూ చాలా మంది మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు అందరు కలిసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. అట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 23 లక్షల మంది విశ్వకర్మలతో పాటు మీకు అందరం మద్దతుగా ఉంటాం. అక్కడికి ముఖ్యమైన వాళ్ళం ఆ రోజు ఒక 20 మంది వస్తాం. లోకల్లో వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. త్వరలో లోకల్ వ్యాపారస్తుల జేఏసీ, లోకల్ కుల వృత్తిదారుల జేఏసీ తయారు చేయవలసిన అవసరం ఉన్నది. అందరం కూర్చొని మాట్లాడతాం. తప్పకుండా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల నిరసన కార్యక్రమాలు తెలియవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. అట్లానే 20 తారీఖు రోజున ఈ తెలంగాణ ఉద్యమకారులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మనం పోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. మన సంపదని మొత్తం ఎవరు దోసుకపోతా ఉన్నాడు? ఈ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు కదా. ఆంధ్రోలు దోసుకపోలే, వీళ్ళు దోసుకపోతా ఉన్నారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరం. చాలా జాగ్రత్త ఉండాలి వీళ్ళతో. వీళ్ళు కదా ఎన్ని జాగాల్లోకి వెళ్ళి కోట్ల రూపాయలు ఎత్తుకొని తెంకపోయి
ఈ గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు యాదగిరి గుట్టకెళ్ళి 38 కోట్లు, మంతనికి వెళ్ళి 6 కోట్లు, గోదావరి కానికి వెళ్ళి 28 కోట్లేమో, ఈ జయగిరి గుట్టకెళ్ళి 7-8 కోట్లు, ఈ ఈ కుకట్పల్లి పోతా ఉంటే ప్రగతి నగర్కి వెళ్ళి 36 కోట్లు. ప్రజల పైసలు, ప్రజల బంగారం ఎత్తుకొని పారిపోతున్న దొంగలు కదా వీళ్ళు. బిజినపల్లిలో ఆంధ్ర ప్రాంతం నుంచి బంగారు కమ్మలు సప్లై చేయడానికి వచ్చిన ఒక వ్యాపారస్తుని దగ్గర ఉద్దర బంగారు కమ్మలు తీసుకొని 5 లక్షలై, నీ 5 లక్షలు ఇస్తాంరా అని చెప్పి పిలిపించి అతన్ని మర్డర్ చేయడానికి ఒక 3-4 ఫ్లైట్ల గుజరాత్కి వెళ్ళి పిలిపించి ఆయనను చంపేసి ఆయన దగ్గర ఉన్న బంగారం, పైసలు అన్ని దోసుకొని అరెస్ట్ అయి జైలుకు వచ్చి మళ్ళా షాప్ తీసుకొని దర్జా కూసుంటారు కదా బిజినపల్లిలా ఈ గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు. వీళ్ళు కదా మనం మోసం చేస్తుంది. ఆంధ్రోళ్ళు ఎప్పుడన్నా మనం చంపేశారు, ఆంధ్రోళ్ళు మనం మర్డర్ చేశారు, ఆంధ్రోళ్ళు మన వ్యాపారాలకు అడ్డొచ్చినారు ఎక్కడన్నా. మన వ్యాపారాల కుల వృత్తులకు అడ్డున్నది ఎవడు? ఈ గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు మనకు మద్దతు ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందరం కలిసి బీసీ సంఘాల మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు, ఎస్సీ ఎస్టీ సంఘాల మద్దతు, తెలంగాణ ఉద్యమకారుల మద్దతుతో పాటు యావత్ సోషల్ మీడియా మద్దతు, డిజిటల్ మీడియా మద్దతు, ప్రతి ఒక్కరి మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే. మన కుల వృత్తులు మనం కాపాడుకోవాల్సిందే, మన వ్యాపారాలు మనం కాపాడుకోవాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నిరసన కార్యక్రమాలు తెలియడానికి నిర్ణయించినాం. అది ప్రతి ఒక్కరు కూడా వైరల్ చేయాలి, నిరసన కార్యక్రమాలు తెలియాలి. మనకు ఎవరితో లొల్లి లేదు, ఎవరితో కొట్లాడలేదు. నిరసన మనకు జరుగుతున్న అన్యాయానికి, మనకు జరుగుతున్న మోసానికి, మనం నష్టపోతున్న దానికి. 20 తారీఖు రోజున తెలంగాణ ఉద్యమకారులు చేపడుతున్నటువంటి కార్యక్రమానికి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కు మనం అందరం వెళ్దాం, వాళ్ళకు మద్దతు తెలియజేద్దాం, అందరం కలిసి ఒక కార్యాచరణ రూపొందిద్దామని చెప్పి తెలియజేస్తూ మీకందరికి మరొక్కసారి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం వర్ధిల్లాలి.